మేడ్చల్ మండలం ఘనపూర్లోని మెడిసిటీ ఆస్పత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ జాతీయ నాణ్యత గుర్తింపు ఎన్ఏబిహెచ్ సాధించిన విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ప్రొఫెసర్ కె. శివరామకృష్ణ, ప్రధాన కార్యనిర్వాహక అధికారి ఇనీష్ మర్చంట్, ప్రిన్సిపాల్ డాక్టర్ దేవేంద్ర సింగ్ నేగి మాట్లాడుతూ, నాణ్యమైన వైద్య సేవలు, రోగుల భద్రత, వైద్య విద్యలో అత్యున్నత ప్రమాణాలు పాటించడం వల్లే ఈ గుర్తింపు లభించిందన్నారు. వ్యవస్థాపకులు డాక్టర్ బి.ఎస్. రెడ్డి సేవా దృక్పథంతో మెడిసిటీ సంస్థలను స్థాపించారని, భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి ఉంటామని తెలిపారు. Affordable in cost and always guided in progress. Not having an access to the health care. మంచి హెల్త్ ఫెసిలిటీస్ లేవు ఈ చుట్టుపక్కల, మనం ఇక్కడ ఏదో చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్లేస్ ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే, ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ మన రైతుల దగ్గర కానీ గవర్నమెంట్ ల్యాండ్ కలిపి తీసుకొని ఇది ఇవ్వటం జరిగింది. ఇది 1986 లో ఇక్కడ ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. అంటే రూరల్ ఏరియాలో ఈ కంటేజియస్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ అవి ఎట్లా స్ప్రెడ్ అవుతుంది, గవర్నమెంట్ దాని మీద ఎక్కువగా స్పెండ్ చేయలేకపోతుంది, మనమన్నా చేద్దామని చెప్పి అమెరికా నుంచి కొంతమంది డాక్టర్లని కలుపుకొని వచ్చి ఇక్కడ షేర్ ఇండియా అనే ఒక సొసైటీని, నాన్ ప్రాఫిట్ సొసైటీని రిజిస్టర్ చేసుకొని వర్క్ చేసి మొదలుపెట్టారు. తర్వాత 91లో హాస్పిటల్ ఫౌండేషన్ వేసి 93లో ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కొంతమంది మీకు తెలిసే ఉండాలి, హార్ట్ లో ఆ రోజుల్లో ఇక్కడ మన హైదరాబాద్ లో కానీ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఒక హాస్పిటల్ కూడా లేదు. బైపాస్ చేయడానికి కానీ, స్టెంట్ చేయడానికి కానీ, హార్ట్ సర్జరీస్ చేయడానికి. దిస్ వాజ్ ద ఓన్లీ హాస్పిటల్ ఇన్ దోస్ డేస్. 93 నుంచి 97, 98 వరకు. తర్వాత చాలా వచ్చింది, కేర్ అని కదనేది ఇప్పుడు చాలా వచ్చినాయి. ఆ రోజుల్లో హార్ట్ కి సంబంధించి ఒక హాస్పిటల్ కూడా మన సిటీలో లేదు. ఈయన యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ లో కార్డియాలజీ స్పెషలిస్ట్. ఆ స్పెషలైజేషన్ బ్యాక్గ్రౌండ్ తోటి ఇటు రీసెర్చ్, ఇటు హార్ట్ కి సంబంధించిన వైద్య సదుపాయాలు లేవు, మనం పెట్టాలనే ఉద్దేశంతో మరి చెన్నారెడ్డి గారు దీని ఫౌండేషన్ ఫోన్ చేశారు. 93 కల్లా కంప్లీట్ చేసుకున్నారు. మంచి హాస్పిటల్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ హాస్పిటల్. మీరు కనుక హాస్పిటల్లో ఖాళీ ఉంది చూడండి, సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్ ఫెసిలిటీ 93లో పెట్టారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఈ సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్స్, ఈ ఫెసిలిటీస్ అన్ని, ఇన్ఫెక్షన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ హాస్పిటల్లో ఉండాలని అమెరికన్ స్టాండర్డ్స్ తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు చెప్తానంటే ఈ బ్యాక్గ్రౌండ్, ఈ యొక్క ఆర్గనైజేషన్ కి ఒక ఫిలసాఫికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. షేర్ అనేది ఆయన ఉద్దేశంలో షేర్ అంటే ఏంటంటే, ఈ సొసైటీలో ఇచ్చేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళు 2 రకాలే ఉంటారు. మనం ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం, అది గాడ్ గ్రేస్ వల్ల కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వల్ల కానీ మనం ఏదో పొజిషన్కి వచ్చాము, సంపాదించుకున్నాము, ఇప్పుడు మనం ఇవ్వాలి. అది ఆయన ఉద్దేశం షేర్ అంటే. దానికే మంచి అక్రానం పెట్టుకున్నాడు, సైన్స్, హెల్త్, అలైడ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. దాని ద్వారా మనం సొసైటీకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ షేర్ అనేది స్థాపించబడింది. ఆ బ్యాక్గ్రౌండ్ మీకు ఫిలసాఫికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కమర్షియల్ ఇంట్రెస్ట్ దీంట్లో లేదు, సర్వీస్ ఇంట్రెస్టే వీళ్ళు 86 నుంచి కూడా చేయడం జరిగింది. అయితే కాలక్రమేణా కాలేజీ పెట్టడం, 2002లో మెడికల్ కాలేజీ స్థాపించడం జరిగింది. అట్లానే నర్సింగ్ కాలేజీ 96లో స్థాపించడం జరిగింది. ఈ 2 కూడా కావాలి కాబట్టి ఈ 2ని ఇక్కడ స్థాపించుకోవడం జరిగింది. అప్పటి నుంచి మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, హాస్పిటల్, ఈ 3 సర్వీస్ చేస్తూ ఉంటుంది జరిగింది. అయితే ఈ ప్రాసెస్ లో ఎక్రిడిషన్ ఏంటి, నెక్స్ట్ స్టెప్కి వస్తే ఎక్రిడిషన్ వల్ల ఉపయోగం ఏంటి? ఇది నేషనల్ ఎక్రిడిషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్, దట్ ఇస్ ద ఆర్గనైజేషన్ నేమ్. ఇది ఎవరిదంటే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ది క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా is an independent autonomous body. It won't work under any government agencies. It's an independent body. Their job is to take care of the quality in all aspects. పర్టికులర్లీ హెల్త్ కేర్ సంబంధించి ఇది ఒక బోర్డు వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, ఎన్ఏబిహెచ్, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హెల్త్ అండ్ హెల్త్ ప్రొవైడర్స్ అనేది. ఈ ఎన్ఏబిహెచ్ ఉద్దేశం ఏంటంటే, ఇంటర్నేషనల్ గా వీళ్ళు కొలాబరేట్ చేసుకుంటూ హెల్త్ కేర్ సెక్టార్ లో క్వాలిటీ అంటే ఏంటి, క్వాలిటీని మెయింటైన్ చేయాలంటే ఏ పారామీటర్స్, బెంచ్ మార్క్స్ ఉండాలి ఒక హాస్పిటల్ కి అనేది వాళ్ళు డెవలప్ చేసి, ఇది వాలంటరీ, మనమే కంపల్సరీగా ఎన్ఏబిహెచ్ ప్రతి హాస్పిటల్కి ఉండాలి, ప్రతి కాలేజీలోని హాస్పిటల్కి ఉండాలని ఎక్కడ ఏ ఏజెన్సీ కానీ గవర్నమెంట్ కానీ కంపెల్ చేయదు. మనం వాలంటరీగా ఎన్ఏబిహెచ్ ఉంటే
మనం క్వాలిటీ అనేది పబ్లిక్ తెలియపరచచ్చు. అట్లానే ఇన్సూరెన్స్ ఏజెన్సీస్ కానీ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ రేపు ఎప్పుడైనా ఉపద్రవం వచ్చినప్పుడు ఏ హాస్పిటల్ మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని ఉపయోగించుకోవాలన్నప్పుడు ఈ క్వాలిటీ ఉన్న హాస్పిటల్ లైక్ కోవిడ్ వచ్చినప్పుడు మన హాస్పిటల్ని దే హావ్ యూజ్డ్ ఇట్ యాజ్ ఏ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ హాస్పిటల్ టు టేక్ కేర్ ఆఫ్ ది కోవిడ్ పేషెంట్. అటువంటి డిసైడ్ చేసేటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏం చేస్తాయంటే క్వాలిటీ మెయింటైన్ చేసే హాస్పిటల్ లిస్ట్ తీసుకోండి, దాంట్లో మనం ఫస్ట్ ప్రయారిటీ ఇద్దామని చెప్పి వాళ్ళు నార్మల్గా ఎక్రిడిటెడ్ హాస్పిటల్కి వస్తారు, ఎక్రిడిటెడ్ హాస్పిటల్కి ఇస్తారు. ఎందుకంటే క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్ కేర్లో.